హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి నుంచి అఫీషియల్గా ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆఫీసర్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ ఇంకా మీకు ఇక్కడ అప్లై చేయడానికి కూడా ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు. స్టార్టింగ్లోనే మీకు 40,000కి పైగా సాలరీ ఉంటుంది. జస్ట్ అప్లికేషన్ పెట్టండి, షార్ట్ లిస్ట్ అయితే మీకు జాబ్ అనేది వచ్చేసినట్లే అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు మనకి అధికారికంగా ఎస్ఎస్సి నుంచి అయితే వచ్చింది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్నీ కూడా చెప్తాను. సో అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూసేసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదే వీడియోలో మీకు అప్లై ప్రాసెస్ని కూడా చెప్తున్నాను కాబట్టి మీరు కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది అప్లై ఎలా చేయాలనేది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి ఎండ్ వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, సో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, అండ్ ఇంకా రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి, ఇలా మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, ఎస్ఎస్సి జీడీ కానీ, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఫుల్ కోర్సెస్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మీకు అందరికీ తెలిసిందే. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఏంటి అంటే దేశవ్యాప్తంగా వివిధ రకాల ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ అనమాట. ఈ సంస్థ వాళ్ళు ఏంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ, ఎస్ఎస్సి జీడీ ఇలాంటి రిక్రూట్మెంట్స్ కండక్ట్ చేసేసి ఒక జాబ్స్ని అయితే ఫిల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ వీళ్ళ ఆఫీస్లోనే యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే మనకి సింపుల్గా గూగుల్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడానికి కూడా ఛాన్స్ అనేది ఉందన్నమాట. మీరు రెండు ప్రాసెస్ని కూడా చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ఎలా అప్లికేషన్ చేయాలనేది క్లియర్గా ఇదే వీడియోలో చెప్తాను. సో నోటిఫికేషన్లో కూడా మీరు డైరెక్ట్గా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఈ ఫామ్ కూడా నోటిఫికేషన్లోనే మనకి సెకండ్ పేజీలో అయితే ఇచ్చారు. ఈ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా అయితే ఫిల్ చేసేసి మనకి వాళ్ళు పోస్టల్ అడ్రస్ అనేది ఇచ్చారు, అది అడ్రస్కి పంపించాలి. లేదు అంటే మనకి గూగుల్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి. సో నోటిఫికేషన్లోనే క్లిక్ హియర్ టు సబ్మిట్ గూగుల్ ఫామ్ అని చెప్పేసింది కదా, దీని మీద ఓపెన్ చేస్తే ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సో మీకు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో జస్ట్ మీరు బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేసినా సరిపోతుంది అనమాట. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఎస్ఎస్సికి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఆఫీసులలో వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్ ఏంటి అంటే యంగ్ ప్రొఫెషనల్, జనరల్ లేదా కన్సల్టెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ పొజిషన్స్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మీరు ఏ స్టేట్ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు స్టార్టింగ్లోనే 40,000 per month సాలరీ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏజ్ వచ్చేసరికి మీకు మ్యాక్సిమం 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఈ యొక్క జాబ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ దానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలో కూడా ఇక్కడ ఇచ్చారు. సో క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఎటువంటి డిగ్రీ ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు డిప్లొమా ఇన్ బేసిక్ కంప్యూటర్ కోర్స్ అంటే మీకు లైక్ డీసీఏ కానీ, పీజీడీసీఏకి సంబంధించి కానీ అట్లీస్ట్ 1 year డిప్లొమా ఇన్ బేసిక్ కంప్యూటర్ కోర్స్కి సంబంధించి ఏదైనా సాఫ్ట్వేర్కు సంబంధించినటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందన్నమాట. ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మీకు ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అయితే కాదు, గమనించండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రమే మీకు ఉండాలి. అంటే ఈ యొక్క డిగ్రీ పాస్ అయి ఉండి కంప్యూటర్ కోర్స్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. లేదు అంటే మీకు డిగ్రీలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివినా కూడా మీకు ఈ సర్టిఫికేట్ లేకుండా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, గమనించండి.
అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎవరైతే అప్లికేషన్స్ అనేవి పంపిస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. మీకు సెలక్షన్ ఎలా చేస్తారంటే మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకొని అండ్ అన్ని వెరిఫై చేసేసి ఈ రిక్రూట్మెంట్కి అయితే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అసలు వర్క్ ఏముంటుంది, అసలు యంగ్ ప్రొఫెషనల్గా మనము సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలి ఈ ఎస్ఎస్సి ఆఫీసులో అంటే సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆఫీస్లో మీరు ఏం చేయాలంటే అక్కడ మనకి చాలామంది హైయర్ అఫీషియల్స్ అయితే ఉంటారంటే ఆఫీసర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి అఫీషియల్ కమ్యూనికేషన్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ అంటే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్కి సంబంధించి ఏదైనా ఆఫీస్ వర్క్ ఇస్తే అది మీరు చేయడానికి రెడీగా ఉండాలి నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్కి సంబంధించి. అండ్ స్క్రూటినీ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ ఆఫీసర్ ఏమైనా డాక్యుమెంట్స్ ఇస్తే వాటిని స్క్రూటినీ చేయడము, ఒక క్రమ పద్ధతిలో అమర్చడము అలాంటివన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే రికార్డ్స్ని మెయింటైన్ చేయడము అండ్ సీనియర్ ఆఫీసర్స్ తోటి వాళ్ళకి వర్క్ పరంగా మీరు కోఆర్డినేషన్ అనేది ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎనీ అదర్ వర్క్ అసైన్ టు దెమ్ బై ఆఫీసర్స్ ఫ్రమ్ టైమ్ టు టైం అంటే ఇంకా ఆఫీసర్స్ ఏదైనా వర్క్ చెప్తే అది మీరు చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. సో మీకు ఇనీషియల్గా అయితే కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు 1 year పాటు కూడా. వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా వాళ్ళకి కావాలనుకుంటే ఇంకా ఎక్స్టెండ్ కూడా చేస్తారనమాట. సో ఇక్కడ ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు, కాంట్రాక్ట్ అయినప్పటికీ కూడా చాలా మంచి సాలరీ. అండ్ ఆర్గనైజేషన్ ఏంటి, నార్మల్ ఆర్గనైజేషన్ కాదు, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆఫీస్లో పనిచేసేటువంటి బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు ఇలాంటి ఛాన్సెస్ అనేవి. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా 2 ప్రాసెస్ ద్వారా అప్లై చేయాలి అని చెప్పేసి. మీరు గూగుల్ ఫామ్ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేసి ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫాదర్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేసి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఐఎమ్ ఏ ఫ్రెషర్ అని చెప్పేసి ఇచ్చేసి ఒక చెక్ బాక్స్ ఇచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి ssc.gov.inకి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది నోటిఫికేషన్ అనేది. నిన్న మనకి అధికారికంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వెబ్సైట్లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీకు రిలీజ్ అయిన వెంటనే ఇక్కడ వీడియో అయితే చేస్తున్నాను. సో మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇంకా మనకి October 22 వరకు అయితే టైం ఉంది. సో ఈ డేట్లో మనము ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్లో సెకండ్ పేజీలో ఇచ్చారు. ఈ ఫామ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి అప్లికేషన్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి అయితే ఉంటుంది. మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ అంటే మనకి నిన్ననే రిలీజ్ అయింది కాబట్టి ఆ డేట్ నుంచి 14 days లోపు అయితే పంపించవచ్చు. కాబట్టి ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ అనేది ఉంది నోటిఫికేషన్లో, అడ్రస్కి అయితే అప్లికేషన్స్ పంపించాలి. మనకి ఇక్కడ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు, జస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, ఆ గూగుల్ ఫామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటేనే సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.